ఒక 10 days బ్యాక్ ఒక కపుల్ నా దగ్గరికి వచ్చారు టు గెట్ ద న్యూట్రిషన్ యాజ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ చైల్డ్. వెన్ ఐ లుక్డ్ ఇన్ టు హర్ రిపోర్ట్స్, హర్ హార్మోన్ లెవెల్స్ ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ నో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్. సో బేస్డ్ ఆన్ దట్ ఆమె వెయిట్ లాస్ అవ్వడం కోసం గేవ్ హర్ ఎ న్యూట్రిషన్. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హస్బెండ్ కూడా ఓవర్ వెయిట్ ఉన్నాడు. ఇమీడియట్లీ ఆస్క్డ్ హిమ్, సార్ మీరు ఎందుకు వెయిట్ లాస్ ట్రై చేయట్లేదు? బికాస్ మీరు కూడా వెయిట్ లాస్ అయితే ద ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ విల్ బి ఆన్ ద హయ్యర్ అండ్ హెల్దియర్ సైడ్ అని చెప్పాను. ఇక్కడ ఆయన చెప్పిన పాయింట్ ఏంటి అంటే, సార్ మాకు జెనెటికల్ గా మా ఫ్యామిలీలో ఏ ఇష్యూస్ లేవు, వీళ్ళ సైడ్ కొన్ని ఇష్యూస్ ఉండడం వల్లే మైట్ బి ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది అని నాకు చెప్పాడు. సో నేను ఇమీడియట్ గా ఓకే అని చెప్పి, సార్ మీరు కూడా ఒక్కసారి హార్మోనల్ టెస్ట్ చేయించుకుంటారా అని పొలైట్ గా రిక్వెస్ట్ చేశాను. ఆయన హార్మోనల్ టెస్ట్ చేయించుకున్నాడు. బట్ వెన్ ఐ లుక్డ్ ఇన్ టు హిస్ రిపోర్ట్, హిస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆర్ ప్రెటీ లో అండ్ విసరల్ ఫ్యాట్ ఈస్ ఆన్ ద హయ్యర్ సైడ్. ఎప్పుడైతే ఒక బాడీలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ విసరల్ ఫ్యాట్ ఉంటే హైలీ ఇన్ఫ్లమేటరీ. ఇది ఏం చేస్తుంది అంటే అరోమాటేజ్ అనే ఎంజైమ్ ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, మీ బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ ని ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక మేల్ కి టెస్టోస్టెరాన్ కంటే ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ లీడింగ్ టు యువర్ లో టెస్టోస్టెరాన్, లో లిబిడో అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ డిలే అయితే డోంట్ అలోన్ బ్లేమ్ ఆన్ ఉమెన్. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ బోత్ ఆఫ్ యూ. స్టే హెల్దీ.